ఒకానొక టాపిక్ వచ్చింది. లైక్ ఎలా అంటే 'పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి' ఇప్పటి వరకు అసలు నామినేషనే చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్. ఎంతమంది లోపలికొచ్చి చెప్పినా వాళ్ళకి లైక్ ఆ మాట అనడం జరిగింది కదా! తెలియట్లేదా అని అన్నావు కదా! నామినేషన్ చేసుకోవట్లేదా నేను అన్నానా? అన్నావు. ఓకే. నాకు గుర్తులేదు. లాస్ట్ టైమ్ కూడా ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు ఇది ఆ! నన్ను. ఆ! తెలియట్లేదన్నావు. కానీ నువ్వు, రోహిణి, అవినాష్ గూడా మీరు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్ అయితే మీది గ్రూప్ గేమా కాదా అని క్వెషన్ ఉంది. దానికి ఏం చెప్పు క్లారిటీ ఓకే అన్న. ఇవ్వండి. ఇప్పుడు రోహిణి గారిది ఎగ్జాంపుల్. బేసిక్‌గా రోహిణి గారు నామినేట్ అయింది ఎప్పుడు 14 వారం. అవును. అవును. అవునండి. మేము ఇంట్లోకి ఎంటర్ అయింది ఇప్పుడు 6 వారం. ఆ. 6-14 9 వారాల్లో ఆ! నేనొక్కడినే కాదు కదా! ఆ. హౌస్ మొత్తం రోహిణి గారు నామినేట్ చేయలా. హ్మ్. హ్మ్. 14 వారంలో కూడా రోహిణి గారికి నామినేషన్ పడింది ఏంటి? హ్మ్. నువ్వు ఇప్పుడు దాకా నామినేషన్‌లోకి రాలేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాం అని చెప్పి నామినేట్ చేశారు. హ్మ్. ఓకే. సరే మేము ముగ్గురం గ్రూప్ గేమ్ అన్నారు కదా! మరి అటువంటప్పుడు రోహిణి గారిని మిగిలిన ఇంటి సభ్యులందరూ 12 మంది ఉన్నారు. ఎవరో ఒకరు నామినేట్ చేయొచ్చుగా. అవును. మరి నామినేషన్ చేయడానికి వాళ్ళకి రీజన్ దొరకలేదా? హ్మ్. దొరికితే నామినేషన్ చేస్తే ఆవిడ నామినేషన్‌లోకి వచ్చేదిగా. అవును. అదంతా లేకుండా తేజగాడు చేయలేదని చెప్పి క్వెషన్ అడుగుతోంది. మీరు నన్ను అడిగేవాళ్ళు వాళ్ళని కూడా అడగాలి. హ్మ్. వాళ్ళని కూడా ఒరేయ్ అవును కదా! రోహిణిని చేయాలి కదా! మీరు ఎందుకు చేయలేరని వాళ్ళని అడగొచ్చుగా. ఆ. ఎందుకంటే ఆవిడ మీద పాయింట్లు దొరకలా. ఆ! పాయింట్లు లేక ఎయలా. అవకాశం ఉంటే వేసేవాళ్ళే కదా నామినేషన్స్‌లో. అవును. చాలా మాట్లాడుకున్నారు. మీరు చూసారు కూడా రోహిణి గారిని తీసుకురావాలి నామినేషన్‌లోకి. హ్మ్. ఎందుకంటే ఆరుని నామినేట్ చేయాలి. అప్పుడే వెళ్ళిపోద్ది బయటికి. హ్మ్. నా సెన్స్‌లో ఏందంటే అన్న గ్రూప్ గేమ్ గురించి మీరు అన్నారు కానీ మేము గ్రూప్ గేమ్ అని యాక్సెప్ట్ చేస్తా. గ్రూప్‌గా ఎప్పుడు జనాల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడంలో వి ఆర్ గ్రూప్ సీరియస్‌లీ. హ్మ్. ఎందుకంటే కలిసికట్టుగా ఉన్నాము. వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాలి. మేము లోపలికొచ్చింది అదే.